దేవునికి మహిమ కలుగునుగాక. మీరెప్పుడైనా ఇది గమనించారా? మనం వండుకునే వంటలలో ఎన్ని సువాసనలు వెదజల్లే ఇంగ్రీడియంట్స్ వాడినా కూడా ఈ ఒకటి పడకపోతే ఆ వంటకం రుచి అస్సలు తెలియదు. మీరు గెస్ చేసింది కరెక్టే, అదే ఉప్పు. అందుకే పెద్దలు అన్నీ వేసి చూడు నన్నేసి చూడు అనే నానుడి వాడతారు కాబోళ్ళు. ఇంతకీ ఏంటి ఈ ఉప్పు ప్రత్యేకత? ఎంత ఖరీదైన పదార్థాలు వాడినా ఉప్పు వేస్తే వచ్చే రుచిని ఏదీ బీట్ చేయలేదు, ఎందుకని? అసలు రహస్యం ఏంటంటే, మనకు తెలిసినది ఉప్పు అంటే కేవలం సాల్టీ టేస్ట్ మాత్రమే. కానీ నిజానికి ఉప్పు వంటకి రుచి ఇవ్వదు. వంటలో ఇప్పటికే ఉన్న రుచులను బయటకు తీస్తుంది. ఉదాహరణకి టమాటా ఫ్లేవర్ని ఎలివేట్ చేయడం, చేదును తగ్గించడం, అంతేకాక మన నాలుకకి ప్రతి రుచిని క్లియర్గా తెలిసేలా చేస్తుంది ఉప్పు. దీనికి అంతటికీ కారణం ఉప్పులో ఉన్న సోడియం. నాలుకపై ఉన్న టేస్ట్ బడ్స్ని ఉత్తేజపరిచి నోట్లో సలైవాని పెంచుతుంది ఈ సోడియం. దాంతో ఫ్లేవర్స్ అన్నీ కూడా త్వరగా డిజాల్వ్ అయ్యి నాలుకకి బాగా తెలుస్తాయి. శరీరానికి సోడియం అవసరం కాబట్టి మన బ్రెయిన్ ఉప్పు ఉన్న ఫుడ్స్కి ప్లెజెంట్ సిగ్నల్ ఇస్తుంది. అందుకే సాల్ట్లెస్ ఫుడ్ అంత సాటిస్ఫైయింగ్గా అనిపించదు. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చెబుతుంది, ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడయుండునుగాక. ఆమెన్.